నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్తే, పోతేపల్లి జ్యువెలరీ పార్కు ఆటోనగర్లో వెంచేసియున్న శ్రీ విజయ కనకదుర్గ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానములో శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భముగా రాత్రి 7 గంటలకు అయ్యవారి ఊరేగింపు జరుగుతుందని ఆలయ కమిటీ తెలిపింది. అనంతరం రాత్రి 9 గంటలకు జ్వాలాతోరణం ప్రదర్శించబడును. కావున 50 మంది భక్తులు విచ్చేసి అయ్యవారి ప్రసాదములు మరియు తీర్థములు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావలసినదిగా ఆలయ కమిటీ కోరుతున్నారు. స్థానిక కొత్త హౌసింగ్ బోర్డులో సిద్ధాంతి వినుకొండ అనిల్ కుమార్, వినుకొండ ప్రియా దంపతులు వేద పండితులతో చండీయాగం చేశారు. కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా అనిల్ కుమార్ తన ఇంటి వద్ద గూడూరు రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో చండీయాగం నిర్వహించారు. ఎండూరి సురేష్, తారక్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక బచ్చుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కళ్యాణ మండపంలో 500 మంది దంపతులుచే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతములు జరిగినాయి. వంశపారంపర్య ధర్మకర్త శ్రీ ముత్తేవి రవికాంత్ మరియు ఈవో శ్రీ సమ్మెట ఆంజనేయ స్వామిలు పర్యవేక్షణ చేశారు. ఈ కార్యక్రమం ముత్తేవి శశికాంత్ బ్రహ్మత్వంలో ఏడునూతల సురేష్ బాబు సహాయకత్వము వహించినారు. కాగా గాంధీ బొమ్మ సెంటర్లోని మహిషాసురమర్ధని దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఒక గొప్పదైనటువంటి మహత్తరమైనటువంటి పూజా విధానం కావాలి, దాని ద్వారా సమస్త శుభాలు కూడా కలగాలి అని అడిగితే ఆయన నవ్వాడు. నవ్వి నీకెందుకయా నిరంతరం నాకు పాండురంగ స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని సందర్శించారు. పాండురంగ స్వామి ఆలయ నిర్వాహకులు తేకి నరసింహం ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. మంత్రపుష్పానికి అక్షరాలు గుర్తుకోండి.
కృష్ణా జిల్లా మచిలీపట్నం చిలకలపూడిలో వేంచేసి న పాండురంగ స్వామి దేవాలయంలో ఉత్సవాల సందర్భంగా స్వామివారికి మంత్రి కొల్లు రవీంద్ర నీలిమ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ నిర్వాహకులు నరసింహ ఆలయ మర్యాదలతో మంత్రికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, మచిలీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, కూటమి నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మచిలీపట్నం నగరంలో కార్పొరేషన్కు చెల్లించవలసిన ఆస్తి పన్ను, ఇళ్ల పన్నుల బకాయిలు కోట్ల రూపాయల్లో పేరుకుపోయాయి. దీంతో మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది బకాయిదారులకు పవర్ కట్ చేస్తామని నోటీసులు జారీ చేస్తున్నారు. ఇలా ప్రైవేటు ఆస్తుల బకాయిలు 8 కోట్ల వరకు ఉండగా ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల బకాయిలు 10 కోట్ల వరకు ఉన్నాయి. మంగళవారం సచివాలయ సిబ్బంది బకాయిదారులకు కరెంటు కట్ చేస్తామని హెచ్చరిస్తూ పన్నుల డిమాండ్ నోటీసులు జారీ చేశారు. ఇళ్ల పన్నులు, కళ్యాణ మండపాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్తి పన్ను బకాయిలు వెంటనే చెల్లించాలని హెచ్చరికలు జారీ చేశారు. పట్టణంలోని వీరభద్రపురంలో గల ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ముంతాజ్ బేగంకు ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు లభించింది. మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ చేతుల మీదుగా ముంతాజ్ బేగం ఈ అవార్డును అందుకున్నారు. ఆమెను ఎంఈఓ దుర్గాప్రసాద్, ఎంఈఓ 2 హరనాథ్లు అభినందించారు. పెడన శాఖ గ్రంథాలయం అభివృద్ధి కమిటీ చైర్మన్గా విద్యావేత్త బళ్ల మల్లికార్జున ప్రసాద్ను నియమించారు. కాగా సభ్యులుగా వేముల రమేష్, రెబ్బా పవన్, కట్టా గణేష్, బొడ్డు అభిలాషలను నియమించారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఈ నియామకాలు జరిపారు. కమిటీ చైర్మన్, సభ్యులను మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బొడ్డు వేణుగోపాలరావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు యక్కల శ్యామలయ్యలు అభినందించారు. మంగినపూడి బీచ్లో కార్తీక పౌర్ణమి నాడు లక్షలాది భక్తులు సముద్ర స్నానాలు చేస్తున్న దృష్ట్యా బీచ్కు వెళ్లే దారిలో రోడ్లకిరుపక్కలా ఉన్న ముళ్ల కంపలను తొలగించే కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, లంకే శేషగిరి, హరికృష్ణ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. విజయవాడ నుంచి డోకిపర్రు వరకు నడుస్తున్న బస్సును గూడూరు మండలం ముక్కుళ్లు, కంటావా, శారదాయపేట వరకు పొడిగించాలని ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ కొనకళ్ళ నారాయణరావును మంగళవారం ఆయా గ్రామాల ప్రజలు కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజధాని ప్రాంతానికి నేరుగా వెళ్లేందుకు అవకాశం కల్పించాలని, డోకిపర్రు వరకు నడుస్తున్న బస్సును శారదాయపేట వరకు పొడిగించాలని 300 మంది ప్రజలు సంతకాలు చేసిన వినతి పత్రాలను సమర్పించారు. స్పందించిన కొనకళ్ళ నారాయణరావు విజయవాడ నుంచి డోకిపర్రు వెళుతున్న బస్సును తొలిదశలో ముక్కుళ్లు, కంకటావ వరకు పొడిగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ముక్కుళ్లు గ్రామ టీడీపీ అధ్యక్షుడు సమ్మెట చంద్రశేఖర్, జనసేన నాయకుడు కోలపల్లి మహంకాళరావు, సమ్మెట సుబ్బారావు, బడే శివరామకృష్ణ తదితరులు కొనకళ్లను కలిసిన వారిలో ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.